టాలీవుడ్లో ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరోలుగా పేరొందిన కొందరు స్టార్స్ ఇప్పుడు బాక్స్ ఆఫీస్ వద్ద సరైన ఫలితాలు రాబట్టలేక సతమతమవుతున్నారు. ఆడియన్స్ అభిరుచి మారుతున్న కొద్దీ రొటీన్ కంటెంట్ను తిరస్కరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గట్టి కంబ్యాక్ ఇవ్వాల్సిన 5గురు హీరోలు వాళ్ళ ప్రస్తుత పరిస్థితులపై ఒక లుక్ వేద్దాం. అందులో ముందుగా ఉస్తాద్ రామ్ పోతినేని గురించి మాట్లాడుకుందాం. రామ్ అంటేనే ఎనర్జీకి మారుపేరు. అయితే ఆయన గత కొన్ని చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాయి. ఆడియన్స్ ఇప్పటికే ఆయన రొటీన్ మాస్ కథలకు తగినన్ని అవకాశాలు ఇచ్చారని, ఇకనైనా కొత్తగా ట్రై చేయకపోతే కష్టమని సోషల్ మీడియాలో టాక్ నడుస్తుంది. రామ్ తన తదుపరి చిత్రంతో కేవలం మాస్ ఆడియన్స్ నే కాకుండా సాధారణ ప్రేక్షకులను కూడా మెప్పించే బలమైన కథలతో రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకప్పుడు నిర్మాతలకు మినిమం గ్యారంటీ హీరోలుగా ఉన్న మాస్ మహారాజా రవితేజ గ్రాఫ్ ఇప్పుడు ఆందోళనకరంగా మారింది. ఆయన నటించిన రీసెంట్ సినిమా భర్త మహాశయులకు విజ్ఞప్తి కొన్ని ఏరియాల్లో 2009 నాటి కిక్ సినిమా కలెక్షన్లను కూడా దాటలేకపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వరుస పెట్టి సినిమాలు చేయడం కాకుండా క్వాలిటీపై దృష్టి పెట్టాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రాబోయే ఇరుముడి సినిమాతో మళ్ళీ మనందరికీ తెలిసిన ఆ పాత వింటేజ్ రవితేజను చూస్తామని ఆశిద్దాం. గద్దలకొండ గణేష్ వరకు వరుణ్ తేజ్ కెరీర్ గ్రాఫ్ ఎంతో ప్లాన్డ్ గా కొనసాగింది. కానీ ఆ తర్వాత ఆయన ఎంచుకున్న కథలేవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. ముఖ్యంగా భారీ అంచనాల మధ్య వచ్చిన మట్కా సినిమా కొన్ని చోట్ల 0 షేర్ నమోదు చేయడం, వైవిధ్యం కోసం వరుణ్ చేస్తున్న ప్రయత్నాలు మెచ్చుకోదగ్గవే అయినా అవి బాక్స్ ఆఫీస్ విజయాలుగా మారకపోవడం ఆయన కెరియర్ కు ఇబ్బందిగా మారింది. ఈసారి ఖచ్చితమైన కమర్షియల్ హిట్ కొట్టడం వరుణ్ కి అత్యవసరం. యూత్ స్టార్ నితిన్ కి ప్రేక్షకులు ఎన్నో అవకాశాలు ఇస్తూనే ఉన్నారు. కానీ ప్రతిసారి కథల ఎంపికలో ఆయన చేస్తున్న పొరపాట్లు ఆడియన్స్ ను నిరాశపరుస్తున్నాయి. ఒక హిట్ వచ్చిన వెంటనే వరుస ఫ్లాపులు రావడం నితిన్ కెరియర్ లో సర్వసాధారణమైపోయింది. ఇకనైనా ఆడియన్స్ పల్స్ తెలుసుకొని బలమైన కథనంతో కూడిన సినిమా చేస్తే తప్ప పూర్వ వైభవం రావడం కష్టం. గీతా గోవిందం తరువాత విజయ్ దేవరకొండ రేంజ్ పెరిగిన మాట వాస్తవమే. ఆయన సినిమాలకు భారీ ఓపెనింగ్స్ వస్తున్నప్పటికీ బలహీనమైన కంటెంట్, పూర్ వరల్డ్ ఆఫ్ మౌత్ కారణంగా అవి బాక్స్ ఆఫీస్ వద్ద నిలబడలేకపోతున్నాయి. రీసెంట్ గా వచ్చిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కూడా కమర్షియల్ గా ఫెయిల్ అయింది. అయితే ఇప్పుడు విజయ్ తన ఆశలన్నీ రాబోయే పీరియాడికల్ యాక్షన్ డ్రామాలో రణబాలి, రౌడీ జనార్దన్ పైనే పెట్టుకున్నాడు. ఈ సినిమాలతో విజయ్ మళ్ళీ ట్రాక్ లోకి వస్తాడేమో చూడాలి.